తర్వాత హిందూ ధర్మాన్ని ఒక చెడ్డ ధర్మం అన్నట్టుగా చూపించేటటువంటి చిత్రాలు చాలా చూసాం, బాధపడేవాళ్ళం. కానీ ఇండియన్ ఫిలాసఫీ ఈజ్ ద గ్రేట్ ఫిలాసఫీ ఇన్ ద వరల్డ్ సార్. ఇటువంటి అసలు దాన్ని ఇన్నర్ సైన్స్ అంటాం మేము. ఈ ఇన్నర్ సైన్స్ని ఇంత గొప్పగా విశ్లేషించినటువంటి ధర్మం కానీ మతం కానీ ప్రపంచంలో లేవు. అటువంటి ధర్మంలో నుంచి, ఆ ఫిలాసఫీలో నుంచి మీరు ఒక ప్రధానమైన ఇష్యూని తీసుకొని మీరు అసలు ఇది నిజంగా ఇది సాహసం అని అంటాను నేను. ఇది ఈ ప్రయోగం సాహసం అంటాను నేను. అసలు మీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది? దీన్ని ఎలా మీరు పిక్చరైజ్ చేయాలనే ఇది ఎందుకు వచ్చింది? ఓకే, అంటే ఇది నాకు అంటే మొదటి నుంచి గురూజీ, నాకు చిన్నప్పటి నుంచి మన వాటి మీద నాకు మంచి పట్టు అంటే కొంచెం నాకు ఇష్టం అన్నట్టు. అవి అవగాహన ఉంది యాక్చువల్లీ. ఉపనిషత్తులు అవ్వచ్చు, పురాణాలు అవ్వచ్చు, మన భగవద్గీత, వీటిపైన నాకు అది చిన్నప్పటి నుంచి, ఇంకా మా ఫాదర్స్ మా బ్రదర్స్ అవి నాకు చదివించడం నేర్పించడంతో ఏంటంటే ప్రతి దాంట్లో అర్షడ్ వర్గాలు అనే పదం అనేది మనకు కామన్ ఉంటుంది. అర్షడ్ వర్గాలను జయించాలి, కామక్రోధ లోభ మద మాత్సర్యం అనేది కామన్ రెగ్యులర్గా పదం. బట్ వాటిని ఎలా జయించాలి, ఏంటి, ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది మీరు చెప్పినట్టు అది ఇన్నర్ సైన్సే. అది లోపలే ఉంటుంది యాక్చువల్లీ. లోపల నుంచి ఉండాల్సింది యాక్చువల్లీ. మన బాహ్య ప్రపంచాన్ని వేరే రకంగా జయించవచ్చు, కానీ లోపల అది ప్రతి మనిషి లోపల ఉండేవే. అయితే వాటితో ఫైట్ చేయాలి, గెలవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. సో యాక్చువల్లీ వీటిని మరి ఎలా అనేది ఎవరు చెప్పలే మనకి. యాక్చువల్లీ ఎక్కడ జయించాలని చెప్తారు తప్ప ఎక్కడ లేదని. ఎందుకు ఈ పాయింట్ని ఒక అండర్ రేటెడ్ పాయింట్గా పెట్టారు అంటే దట్ ఈస్ ద రియల్ ఫిలాసఫీ. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ద ఇండియన్ రియల్ ఫిలాసఫీ ఈజ్ అర్షడ్ వర్గాస్ యాక్చువల్లీ. సో దాన్ని మనం ఎలా చేయొచ్చు ఏంటి అనే దాని మీద కొంచెం నాకు అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏర్పడింది నాకు స్కూల్ డేస్లోనే. దీన్ని మనం ఒక కథ రూపంలో తీసుకురావాలి, బుక్ రూపంలో తీసుకురావాలని ఉండే. ఇక కాలక్రమేణా మనము సినిమా రైటర్ అవ్వడం, ఆ తర్వాత డైరెక్టర్ అవ్వడంతో దెన్ నాకు దీన్ని సినిమా రూపంలో తీసుకొద్దాం, ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క పర్సన్ పెట్టి దెన్ దాన్ని మనము కొంచెం డీప్ ఫిలాసఫీతో చెప్దాం. అంటే డీప్ ఫిలాసఫీతో మనము అంటే ఇది ఎంతమంది కనెక్ట్ అవుతుంది ఏంటి అనేది నేను ఆలోచించకుండా మీరు అన్నట్టు ఒక సాహసోపేతమైన ప్రయత్నం ఇది యాక్చువల్లీ. సో దాన్ని మనము ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేశాను గురించి. ఆల్మోస్ట్ అంటే విజయం సాధించామనుకుంటున్నాం. సో అది చిన్నప్పటి కళ ఇప్పటికి నెరవేరింది. ఆ చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న ప్రశ్నకి అంటే మన రైటింగ్ యాక్చువల్లీ ఇప్పుడు నాకున్న ఏజ్లో వీటిని నేను ఎలా అర్థం చేసుకోగలుగుతాను అంటే మేబీ మళ్ళీ ఏజ్ గ్రో అయిన కొద్దీ వాటిపైన మళ్ళీ పర్సెప్షన్ కూడా చేంజ్. అది వేరు. కానీ ఇప్పుడు మీరు యాక్చువల్గా ఇది చాలా పెద్ద వాళ్ళకి ఇచ్చే సందేశం అని అనుకుంటారు, కానీ ఇది చాలా యూత్కి కావాల్సినటువంటి సందేశం, ఇవ్వాల్సినటువంటి సందేశం. మీరు దీంట్లో ఇంకొక మంచి ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని